దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 3:18 ఏ రీతిగా రాయబడి ఉంది. యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఆమెన్. పిల్లరా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యాన్ని గమనించండి. మన దృష్టిలో పిల్లరా అనేకమైనటువంటి విషయాల్లో మనము ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. అవి కుటుంబ జీవితాల్లో లేక జీవన మనుగడల్లో, చదువులైనా, ఉద్యోగాలైనా, పిల్లరా వివాహ విషయాలైనా, పిల్లరా మనం కొన్ని కార్యాలు తలపెట్టే విషయాలైనా, కొన్ని ప్రయాణాల విషయాలైనా అనేక రకాలుగా పిల్లరా మనం ఆలోచిస్తూ ఉంటాం, ప్రణాళికలు కలిగి ఉంటాం. కొన్ని నూతన వడంబడికలతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. పిల్లరా, నువ్వెన్ని ఆలోచించినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వెంత కష్టపడినా, పిల్లరా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును. పిల్లరా, దేవుని దృష్టికి ఏదైతే అనుకూలముగా ఉంటుందో అది మాత్రమే జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఏవైతే మనం కార్యసిద్ధి చేయాలని అనుకుంటున్నామో, ఏవైతే జరగాలని ప్రయాసపడుతున్నామో పిల్లరా వాటిని దేవుని పాద సాన్నిధ్యంలో మనం ఒక విజ్ఞాపనగా ప్రార్థనలో పెట్టి, ప్రభువా నేను ఈ కార్యం చేయాలనుకుంటున్నాను, ఈ పని నేను తలపెట్టాలనుకుంటున్నాను, ఈ విధంగా నేను పూనుకుంటూ ఉన్నాను, నీ చిత్తమైతే నన్ను సరైన త్రోవలో నడిపించండి, నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన పూర్వకముగా పిల్లరా మనము ప్రతి పనిని మనం పూనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం మనకు మెండుగా లభిస్తుంది. పిల్లరా ఈ లోకములో మన జీవన మనుగడలో పిల్లరా దేవునికి ఆయన దృష్టికి అనుకూలమైనవి మాత్రమే మన జీవితాలు జరుగుతాయి. కాబట్టి అధైర్యపడకుండా, దిగులు పడకుండా, నిరుత్సాహపడకుండా దేవుని వైపు విశ్వాసంతో చూస్తూ ప్రభు సహాయము కొరకు కనిపెడదాం. ప్రార్థన పూర్వకంగా మన దినాలని ప్రారంభిద్దాం. దేవుడు అద్భుతమైన ఆదరణతో, అద్భుతమైన సహాయముతో, అద్భుతమైన దైవికమైన కృపతో మనం నింపి ఖచ్చితంగా నడిపిస్తాడు పిల్లారా. ఎందుకంటే యెహోవా తన దృష్టికి అనుకూలమైన వాటిని ఆయన చేయును గనక మన జీవితాల్లో దేవుని దృష్టికి అనుకూలమైనవి మాత్రమే జరుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా పిల్లారా. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెల్లేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలు ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫోన్లో ప్రతి అవసరత ఇచ్చే దేవుడు గనుక తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాల కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావం మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్ని తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిలిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిలిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాక ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమని అనుకుంటున్నాను. గర్భంతో వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ వేగురు
వేరొక వరకు ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రాత్ర చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలు మీరు కట్టమని వేడుకొనుచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. దేవానికి స్తోత్రాలు. కుటుంబాలు తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనుచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోను గాక. కుదులోని బంగారాలు యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్నాయన నీ బిడ్డలు చేయించిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాలు బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించని తండ్రి మీకు స్తోత్రాత్ర చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల దయచండి ఆయన. పాడి పంటలు మీరు ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. చేపలు చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యలు చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను. తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచమని వేడుకొనుచున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల దయచండి. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరములుగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచండి. రక్తహీనత నుంచి విడుదల దయచండి. నీరసం నుంచి విడుదల దయచండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చారు. మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని దయచండి. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో, తండ్రి చెడు అలవాట్లతో ఉన్నారో, యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. తండ్రి మీకు స్తోత్రాత్ర చేస్తున్నాను. తండ్రి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించి వేడుకొనుచున్నాను. ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో, వారి పనులు ప్రారంభంలో మీ సన్నిధితోడుగా ఉంచండి. వారు అడిగిన వాడికన్నా, ఊహించిన వాడికన్నా అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్నికంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధిపరచమని వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు రెక్కచాటున భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించకుండా మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుకొనమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని, దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసం వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.